ఇండస్ట్రీలో తమన్ సాంగ్స్ విన్న వాళ్ళంతా ఇవి అక్కడి నుంచి కాపీ ఇక్కడి నుంచి కాపీ అంటారు. దేవిశ్రీ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. అయితే ఇప్పుడు అనిరుద్ధ్ రవిచంద్రన్ కూడా ఈ లిస్ట్లో చేరిపోయాడు. అందరూ చేస్తున్న పనే కదా అని తాను కూడా ఫాలో అయిపోయాడు. రీసెంట్గా రిలీజ్ అయిన దేవర సాంగ్ విని నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. మనకే మగే హితే అని ఓ సాంగ్ సోషల్ మీడియాను ఊపేసింది. 2 ఏళ్ల క్రితం శ్రీలంక గాయని పాడిన పాట ఇది. 25 కోట్ల యూట్యూబ్ వ్యూస్తో దూసుకుపోయింది. ఆ సాంగ్ని అనుకరించి ఇండియాలో పలు భాషల్లో వీడియోలు కూడా చేశారు. అవన్నీ హిట్ అయ్యాయి. అయితే 2 ఏళ్ల క్రితం సాంగ్ సంగతి ఇప్పుడెందుకు అంటారా? రీసెంట్గా రిలీజ్ అయిన దేవర సాంగ్ విని ఉంటే మీరు ఈ క్వశ్చన్ చేయరు. ఇప్పటికీ ఆ సాంగ్ యూట్యూబ్లోనే ఉంది. ఓసారి విని ఆ తర్వాత దేవర సాంగ్ వింటే ఆహా ఎంత బాగా కాపీ పేస్ట్ చేసావు అనిరుద్ధ్ అనక మానరు. ఇది నిజంగా అనిరుద్ధ్ రవిచంద్రన్ ఇమేజ్కి పెద్ద మరకే అని చెప్పుకోవాలి. అయితే పూర్తిగా కాపీ అనిపించుకోకుండా చిన్న చేంజ్ చేశాడు. కానీ ఈ మ్యూజిక్ దానికి అనుకరణే అని క్లియర్గా తెలిసిపోతోంది. RRR తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత దేవరతో వస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మూవీపై అభిమానులకి భారీ అంచనాలే ఉన్నాయి. పైగా కొరటాల శివ దర్శకుడు కావడంతో మరో సూపర్ హిట్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు. పైగా సరైన క్యారెక్టర్ పడాలే కానీ యంగ్ టైగర్ ఇరగదీస్తాడు. ట్రైలర్ చూసిన తర్వాత ఆ హ్యాంగ్ ఓవర్ మరింత పెరిగింది. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ ఆ హ్యాంగ్ ఓవర్ను దించేసేలా ఉంది అంటున్నారు ఫ్యాన్స్. ఇందులో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అని మొదలయ్యే ఈ సాంగ్ సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రాశాడు. సో అందరూ టాపర్లే. ఎటొచ్చి ఈ పాట ఓ కాపీ అనే విమర్శతో అనిరుద్ధ్ ఇమేజ్ పై మరకపడింది. వాస్తవానికి కేవలం సౌత్లోనే కాదు ఇండియాలోనే పాపులారిటీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ రవిచంద్రన్. విదేశాల్లో కన్సర్ట్స్ ఏర్పాటు చేస్తే బంపర్ హిట్స్ అవుతున్నాయి. ఊహించలేనంత రెవెన్యూ. ఇప్పటి వరకు కాలీవుడ్ స్టార్ హీరోలకి అనిరుద్ధ్ ఇచ్చిన ట్యూన్స్ ట్రెండ్ సెట్ చేశాయి. కానీ టాలీవుడ్ వరకు వచ్చేసరికి ఎందుకు ఇలా తయారయ్యాడో అంటున్నారు అంతా. దేవర టైటిల్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా అనిరుద్ధ్ మ్యూజిక్ మూవీకి ప్లస్ అయ్యేలా కనిపించడం లేదన్నారు. ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేశారంటే దానిపై కాపీ అనే ముద్ర పడింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ పాట వింటున్నప్పుడు కూడా ఆ శ్రీలంక గాయని యోహిని గొంతే విన్నట్లు అనిపించింది. దేవర మూవీ విషయంలో అనిరుద్ధ్పై పెట్టుకున్న అంచనాలు ఇప్పటి వరకు రీచ్ కాలేకపోయాడు. మరి మిగిలిన పాటలు బీజిఎం విషయంలో అయినా అనిరుద్ధ్ మెప్పిస్తాడేమో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.